న్యూ వైరస్ ఫ్రమ్ చైనా అగైన్. కానీ ఈసారి ట్విస్ట్ ఏంది, జనాలు వాళ్ళ హెల్త్ కంటే ఎక్కువ పోర్ట్ఫోలియోస్ గురించి వరి అవుతున్నారు, ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతుంది కదా. సో మ్యాటర్లోకి వెళ్తే, చైనాలో హెచ్ఎంపీవి అనే ఒక రెస్పిరేటరీ డిజీజ్ స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల చైనాలో హాస్పిటల్స్ అన్ని క్రౌడెడ్గా ఉన్నాయి. చైనా ఒక ఎమర్జెన్సీ స్టేట్లోకి వెళ్ళింది. ఇవన్నీ ఎక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి? సోషల్ మీడియా అండ్ ఇండియన్ న్యూస్ ఛానల్స్. వీటన్నిటికీ ప్రూఫ్స్ లేవు మన దగ్గర. కానీ చైనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, మా దగ్గర ఫ్లూ టైంలో ఇలాంటి కామను, ఫ్లూ సీజన్లో ఇలాంటి వైరస్లు కామను. మనం వీళ్ళని నమ్మలేం, వాళ్ళని నమ్మలేం. అదే ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, ప్రస్తుతం మేము సిచ్యువేషన్ని మానిటరింగ్ చేస్తున్నాం, ఇండియాలోనైతే ఎలాంటి కయోస్ లేవు, ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదని వాళ్ళు ఇస్తున్నారు. బట్ యాజ్ ఎన్ ఇన్వెస్టర్, యాజ్ ఎ ట్రేడర్, మనము మార్కెట్ని ఎలా చూడాలనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి, సిచ్యువేషన్ కనుక ఫర్దర్గా ఎక్స్కలేట్ అయ్యి కోవిడ్ 2.0 సిచ్యువేషన్ ఎరేజ్ అయితే మనకి కొన్ని సెక్టర్స్ పాజిటివ్ రియాక్ట్ అవుతాయి, కొన్ని నెగిటివ్ రియాక్ట్ అవుతాయి. అవన్నీ మనకు క్యాప్షన్లో మెన్షన్ చేశాను. అలాగే నా వ్యూ నెక్స్ట్ మార్కెట్ని ఎలా చూడాలో క్యాప్షన్లో మెన్షన్ చేశాను. వీలైతే చదవండి.